చిన్న ప్రార్థన తీసుకుని సర్వశక్తుడా సర్వాధికారి నిధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. రోజుకాల సమయంలో ఈ పునరుద్ధరణ దినంలో నా మహింపరిచి కనబరిచి నేను స్థితించింది ఆరాధించి ఆధిక్యత ధన్యతని మాకు దయచేసి వందనాలు. వాక్యం ధ్యానిస్తుగా మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్యం ప్రత్యక్షంగా నడిపించండి. మా మనోనేతలు తెరవండి. వాక్యం సత్యం మేము గ్రహించాలి. ఈ వాక్యమైన విత్తనం మా జీవితంలో నాటబడును గాక. ఈ వాక్యం మా జీవితాన్ని ఫలవర్తిగా చేసిన నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృపను బట్టి మన ఇచ్చిన నూతన దినము నూతన వారం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆమేన్. మరి ఈరోజు తీసుకున్న అంశము ద లార్డ్స్ అష్యూరెన్స్, రీఅష్యూరెన్స్ అంటే భరోసా, అంటే హామీ. దేవుడు మన యొక్కసార్లు హామీ ఇచ్చినాడు. రీఅష్యూరెన్స్ అంటే తిరిగి మరలా భరోసా ఇస్తున్నాడు. ఆమేన్. సో నాతో పాటు ఇర్మియా 15వ అధ్యాయము 15వ అధ్యాయము మరి మొదటి 14వ వచనాలు గమనిస్తే మనం చదవట్లేదు, కానీ అక్కడ గమనిస్తే ఇప్పుడు ఫస్ట్ చదువుతారు. Then the Lord said to me, even if Moses and Samuel stood before me, my mind would not be favorable towards these people. Cast them out of my sight and let them go forth. ఇక్కడ గమనిస్తే మరి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు. మనం 14 వచనం గమనించట్లే, కానీ ఆ ఫస్ట్ 14 వర్సెస్లో మనం చూస్తే మరి దేవుడు వాళ్ళ పట్ల ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ద్వేషించడం కానీ, వాళ్ళని తృణీకరిస్తానని చెప్పడం కానీ, వాళ్ళని పట్టించుకోవటము అని చెప్పటము, ఇవన్నీ కూడా అక్కడ క్రమంగా రాయబడ్డాయి. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు ఇర్మియా అనే ప్రవక్తతోని మాట్లాడుతూ ఈ విధంగా రాయబడినది. ఇక్కడ గమనిస్తే ఏమన్నాడు? మై మైండ్ వుడ్ నాట్ బి ఫేవరబుల్ టువర్డ్స్ దిస్ పీపుల్, క్యాస్ట్ దెమ్ అవుట్ ఆఫ్ మై సైట్ అండ్ లెట్ దెమ్ గో ఫోర్త్. అండ్ ఇట్ షల్ బి ఇఫ్ దే సే టు యూ, వేర్ షుడ్ వి గో, దెన్ యూ షల్ టెల్ దెమ్, thus says the Lord, such as are for death to death, and such as for the sword to the sword, and such as are for the famine to the famine, and such as are for the captivity to the captivity. And I will appoint over them 4 forms of destruction, says the Lord: the sword to slay, the dogs to drag, the birds of the heavens and the beasts of the earth to devour and destroy. I will hand them over to trouble to all kingdoms of the earth because of Manasseh the son of Hezekiah, the king of Judah, for what he did in Jerusalem. For who will have pity on you, O Jerusalem? Or who will bemoan you? Or who will turn aside to ask how you are doing? You have forsaken me, says the Lord. You have gone backward. Therefore I will stretch out my hand against you and destroy you. I am weary of relenting. ఏమన్నాడు? నాశనము చేస్తా చెప్తున్నాడు. ఎందుకు? మీరు చేసిన క్రియలన్నిటిని బట్టి, మీరు చేసిన పనులన్నిటిని బట్టి కూడా నేను ఈరోజు మిమ్మల్ని నాశనము చేయబోతున్నాను. 2వ వచనం గమనిస్తే, ఇఫ్ దే సే టు వేర్ షుడ్ వి గో, అంటే ప్రజలు నన్ను అడిగి, ఇప్పుడు మాకు దేవుడు మమ్మల్ని తృణీకరిస్తే, మమ్మల్ని దేవుడు విసర్జిస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే ఏమని చెప్పు సార్? 2వ వచనం చదివించండి సార్. 15వ అధ్యాయంలో 2వ వచనం. మేము ఎక్కడికి పోవుదామని వారు నిన్ను అడిగిన యెడల నీవు వారితో ఇట్లను, ఎక్కువగా ఈ మాట సెలవిచ్చుచున్నాను, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకు, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. ఏమంటాడు? మన భాష మాట్లాడంటే, మీరు పోయి సావండి, నాకు సంబంధం లేదు. ఎక్కడ చేస్తారో అక్కడ సావండి. ఎందుకు? నేను చెప్పిన మాట మీరు వినట్లేదు కాబట్టి
మీరు నన్ను తృణీకరించినారు, మీరు నన్ను విసర్జించినారు కాబట్టి ఎవరు చనిపోవడానికి వెళ్తున్నారు వాళ్ళు చావడానికి వెళ్ళండి, ఎవరు క్యాప్టివ్ అంటే చెరకు వెళ్ళాలంటే వాళ్ళ చెరకు వెళ్ళండి. ఇంకేమన్నాడు, ఎవరు దేనికి నియమింపబడ్డారో మీరు దానికి వెళ్ళండి, నేను మిమ్మల్ని పట్టించుకోను. శత్రువులు వస్తే మిమ్మల్ని కృంగతీస్తున్నారా, చంపుతున్నారా, లేకపోతే మిమ్మల్ని చెరసాలకు తీసుకెళ్తున్నారా, అయినను నేను చూస్తూ నిలబడతా కానీ నేను మీ దగ్గరకు వచ్చి నేను మీకు విడుదల అనుగ్రహించను. ఇంకొక కొన్ని వర్సెస్లో ఐ విల్ డిస్ట్రాయ్ ఉన్నది, నేను మిమ్మల్ని నాశనం చేస్తా అంటున్నాడు. ఎందుకు నాశనం చేస్తున్నాడు? మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏర్పరచుకున్న జనాంగము, ఎన్నుకున్న జనాంగము వాళ్ళ పక్షాలు నిలబడి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటినీ కూడా నాశనం చేసే దేవుడు మరి వాళ్ళ పట్ల ఏమని మాట్లాడుతున్నాడు? నేను మిమ్మల్ని నాశనం చేస్తాను, నేను మిమ్మల్ని పట్టించుకోను, మీరు చావడానికి వెళ్తే మీరు చావని నాకు సంబంధం లేదు. ఎందుకు ఆ స్థితికి అయితే వచ్చిందంటే దేవుని వాళ్ళ జీవితంలో ఎన్ని మేలు అద్భుతాలు సూచక్రియ చేసినా కానీ వాళ్ళు దేవుని విసర్జిస్తూనే వచ్చినారు, దేవుని తృణీకరిస్తూ వచ్చినారు. కాబట్టి మరి దేవుడు ఈరోజు ప్రవక్త ద్వారా ఈ స్థాయిగా మాట్లాడాల్సి వచ్చింది. దేవుడు కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. మరి ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు దేవుడు ఎక్కడ దాకా వచ్చిందండి? తెగిందాకా లాగదన్న మరి అంటే ఎక్కడ దాకా వచ్చింది? అది తెగిందాకా లాగినారు కాబట్టి దేవుడు కూడా వాక్యం ఏమంటారు, ఐఆమ్ వెరీ ఆఫ్ రిలెంటింగ్. నేను ఇక్కడ మీదట వారిని నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను వాళ్ళ జీవితంలో చేసిన ప్రతి కార్యం బట్టి అయ్యో నేను ఎందుకు చేసిన అనుకుంటున్నాడు. అంటే దేవుడిని ఒక వచనంలో దేవుడిని విసిగించినారు, విసిగించినారు అన్న మాట రాయబడ్డదండి. ఏం చేశారంటే దేవుని ఎంత దాకా విసిగించినారు? నేను అక్కడ గమనిస్తే 16 యెహోవాకు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుకకు తీసి ఉన్నావు కనుక నిన్ను నశింపజేయనట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను. సంతాపపడి నేను విసిగి ఉన్నాను. ఏనంట ఎవరు విసగొట్టినారండి? సంతాపపడి నేను విసిగి ఉన్నాను కదా. మానవులమే విసిగిపోతే మనము ఏం చేస్తాము? పట్టించుకోము. ఇంకా పిల్లలు కానీ మన ఫ్యామిలీస్ కానీ మనకున్న సర్కిల్ ఎక్కడైనా విసుకొస్తే ఏం చేస్తాము? ఏ ఇష్టం మంచన కీడని ఏదో ఒకటి చేస్తాం. అంటే దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎంతవరకు విసిగించినారంటే ఇంకా నేను దేవుడు అయినప్పుడు కూడా నేను వీళ్ళ మధ్య ఇంకా నేను ఏం చేయలేను, వీళ్ళ ఈ మొండితనాన్ని మార్చలేను కదా, వీళ్ళ వైఖరిని మార్చలేను కాబట్టి విసిగిపోయామన్నాడు. ఇంకా నేను మిమ్మల్ని వదిలేస్తా, మీ చావు మీరు చావండి, మీరు ఏమన్నా కానీ నేను పట్టించుకోను. అంటే ఈ సందర్భంలో ఈ మాట ముచ్చటలో లేకపోతే ఈ కమ్యూనికేషన్లో మరి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. సో మరి ఇర్మియాకి వచ్చేసరికి ఇర్మియా ఎవరండి? ప్రవక్త. దేవుని వచనము, దేవుని మాటని ప్రజలకు చెప్పాల్సిన వ్యక్తి. బహుశా తప్పకుండా మరి ఇర్మియా దుఃఖము, బాధ, వేదన పడుతూ ఆ ప్రజలకి మాటలు హెచ్చరిస్తూ వచ్చినాడు. కానీ అదే వ్యక్తి ప్రవక్త ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడో మనము 15వ వచనం గమనిస్తాం. యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకును, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడివి, నన్ను కొనుక్కోకు, నీ నిమిత్తం నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకోను. ఏమన్నా చూడండి, యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకును, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండ చేయుము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నది తెలుసుకొను. ఏమన్నాడు? దేవా, వాళ్ళని ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు. నేను ప్రవక్తగా లేదంటే నీవు పిలువబడిన వ్యక్తిగా నన్ను ఒకసారి గుర్తు చేసుకో.
నేను కూడా వాళ్ళలా ఉన్నానా, లేదా నేను ఈ దృష్టిలో యథార్థంగా ఉన్నానా? నువ్వు వాళ్ళని నాశనం చేస్తున్నావు, వాళ్ళతో పాటు నన్ను నాశనం చేయకు కదా. ఓ లార్డ్ ద నోస్ట్ మీ, రిమెంబర్ మీ అండ్ విజిట్ మీ అండ్ రివెంజ్ మీ ఆఫ్ మై పర్సిక్యూటర్స్. నా పట్ల ఎవరైతే కుట్రగాళ్ళు ఉన్నారో, ఇర్మియా విషయం గమనిస్తే తన చెరసాల వేయటము, లేకపోతే ఒక గోతులు వేయటము, ఇవన్నీ శ్రమకుండా వెళ్తున్నారు. అంటే ఎవరైతే శ్రమ కలగజేస్తున్నారో వాళ్ళ పక్షాన్ని మన దేవా నన్ను గుర్తు చేసుకో, నన్ను హింసించే వారిని లార్డ్ టేక్ రివెంజ్ ఆన్ మీ, రివెంజ్ మీ ఆఫ్ మై పర్సిక్యూటర్స్, టేక్ మీ నాట్ అవే ఇన్ ద లాంగ్ సఫరింగ్. నీ దీర్ఘ శాంతములో నన్ను కొట్టివేయకు. ఎందుకు కొట్టివేయదు? ఎందుకంటే నీ దృష్టిలో ఒక ప్రవక్తగా నాకు పిలువబడిన వ్యక్తిగా నేను నీ దృష్టిలో యథార్థం ఉన్నాను కాబట్టి, నాకు అప్పగించిన పని నేను నమ్మకంగా చేస్తున్నాను కాబట్టి. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎంతమంది పిల్లలు కదా, ఎవరికి పరిచయం చేయాలా, నువ్వు ఏం మాట్లాడాలా, అన్నీ కూడా మనం ఏం చేస్తాం ఇర్మియా విషయంలో మనం గమనిస్తూ వచ్చినాం. స్టార్టింగ్ అధ్యాయం ఏం చూస్తాం, చాప్టర్ 1లో నేను పిల్లవాడిని, నువ్వు నన్ను పంపకు, నేను ఏం చేయలేను, ఇవన్నీ అంటే ఏంటిది? తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని దేవుడు బలపరిచి, స్థిరపరిచి, ధైర్యపరిచి, అంటే ఏంటిది? ఫస్ట్ చాప్టర్లో యూఆర్ టాకింగ్ అబౌట్ అష్యూరెన్స్. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు యవనస్తుడివి, నువ్వు వెళ్ళి పరిచయం చేయి, తల్లి గర్భంలో రూపింపబడదు, నేను ఏర్పాటు చేసుకొని ఈ జనాలకు నేను ప్రవక్తగా పిలిచిన అనే మాటని ఏం చేస్తాడు? తనకు భరోసా ఇస్తున్నాడు. నేను నీకు తోడై ఉంటాను, నీ నోట నేను మాట ఉంచుతాను అన్న దేవుడు ఈరోజు ఏం చేస్తాడు? 15వ అధ్యాయం వచ్చేసరికి ఆయన కుంగిపోయిన పరిస్థితి. అదే అన్నాడు కదా, ద నోయస్ మీ, రిమెంబర్ మీ, యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. అంటే శ్రమ గుండా వెళ్తున్న వ్యక్తి ఏమని గుర్తు చేయావా? నీవు నన్ను జ్ఞాపకం ఏమంటాడు గుర్తు చేసుకోవాలి. మొదటి అధ్యాయంలో ఏ విధంగా నాతో మాట్లాడినావో ఈ 15 అధ్యాయంలో కూడా నీవు నాతో అదే విధంగా మాట్లాడు. దేవునికి గుర్తు చేసు. రిమెంబర్ మీ అంటే ఏంటిది? నీవు నన్ను ఎందుకు పిలిచినావు, ఏ పరిచయ కొరకు పిలిచినావు, నేను ఇంతకాలం నీ దృష్టిలో నేను ఏం చేస్తూ వచ్చినానో అన్ని విషయాలు కూడా దేవుని గుర్తు చేసుకొని నా పట్ల న్యాయం సమకూర్చు, నా పట్ల న్యాయం జరిగించు. నేను కృంగిపోయిన పరిస్థితులు ఉన్నాను. ఎవరి గురించి? వీళ్ళు చేసిన క్రియలు బట్టి నువ్వు విసిగిపోయినావు, నేను విసిగిపోయినాను. నువ్వు నన్ను పదే పంపించి మాటలన్నీ చెప్పిస్తున్నావు. నేను ఎన్నిసార్లు చెప్పినా వాడు ఎవడు వినట్లేదు. నేనేం చేయాలి బాబు? నువ్వేం చేయలేవు, నేనేం చేయలేదు కాబట్టి నేను విసిగిపోతున్నాను. నేను వాళ్ళని నాశనం చేస్తాను. కానీ ఇర్మియా వచ్చేసరికి ఇర్మియాకి వచ్చిన భరోసా ఏంటిది? 10వ రోజు గమనించండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. Thy words were found, I did eat them, and thy word was unto me the joy and rejoicing of my heart, for I am called by thy name, O Lord God of hosts. ఏమన్నాడు? Your word, నీ మాట లేదంటే నీ వాక్యము ఆయనకి ఏముందంటే జాయ్ అండ్ రిజాయిసింగ్, సంతోషము ఆనందము కలగజేసిన మాట. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. అంటే ఏంటి? శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఎవరిని ఆశ్రయించినాడు? దేవుని వాక్యాన్ని ఆశ్రయించినాడు, దేవుని మాటని ఆశ్రయించినాడు. ఎప్పుడైతే దేవుని మాటని, దేవుని వాక్యాన్ని ఆశ్రయించినాడో ఏం చేశాడంటే దేవుని వాక్యము కనుగొన్నప్పుడు ఏమన్నాడు? నీ మాటలు నాకు దొరకగా. ఎక్కడ దొరికినాయి? దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతున్నప్పుడు సంభాషణలో దేవుని మాటలు తనకి దొరికినాయి. ఏమైనా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. కీర్తనకారుడు ఏమని రాస్తాడు? ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తమం అన్నాడు. ద లార్డ్ ఈస్ గుడ్. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్. ఎవరు చెప్తున్నాడు? నేను టేస్ట్ చేసినాను, మీరు కూడా టేస్ట్ చేయండి. సో ఈరోజు ఇర్మియా ఏం చేస్తున్నాడు? నీ మాట దొరికిన తర్వాత నేను చేస్తాడంట కేవలం విని పక్కన పెట్టలేదండి, భుజించినాడు. అంటే స్వీకరించినాడు, అంగీకరించినాడు, డైజెస్ట్ చేసుకున్నాడు. ఏ మాటలు? దేవుని వాక్యము, దేవుని మాటలు. ఎప్పుడైతే తన భుజించినాడో ఏమన్నాడు?
సైన్యములకు అధిపతికి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలిగజేయుచున్నవి. ఏంటంట? తనకి సంతోషము ఆనందం ఎవరికండి? తన హృదయానికి. ఈ మాట గుర్తు చేస్తుంటాడు. యోహాను సువార్తలో ఏమంటారు? నీ హృదయాన్ని కలవరపడనీయకుడి అని వాక్యం. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. అంటే హృదయము కలవరం చెందినప్పుడు, అంటే ఇక్కడ ఇర్మియా హృదయము కలవరం చెందినప్పుడు ఎందుకు తనకు ఆనందం సంతోషం ఏ విధంగా వచ్చినది? ఎందుకంటే ఏం భుజించినాడు? బిర్యానీ తిన్నాడా? మంచి భోజనం తిన్నాడా? మంచి పానీయం కాదండి. ఏం తిన్నాడంట? తన వాక్యము దేవుని మాటని భుజించాడు కాబట్టి ఆ దేవుని మాటను భుజించిన తర్వాత తనకేమొచ్చింది? ఆనందము ఎక్కడ? హృదయంలో కలిగింది. అంటే ఏంటిది? హృదయము కలవరపడినప్పుడు ఎప్పుడైతే దేవుని మాటని దేవుని వాక్యని స్వీకరించడో అంగీకరించి భుజించడో దుఃఖము బాధ వేద శ్రమను పక్కన పెట్టి ఏం చేశాడ? దేవుని మాట తనకి ఆనందము సంతోషం ఉత్సాహము బాధ తొలగించి ఏం చేశాడు? ఆనందము కలిగజేసింది. మనం తప్పకుండా ఆ రోజు ఇర్మియా వెళ్ళినట్లయితే మనం కూడా ఇర్మియా లాగా వెళ్తున్నాము కూడా. కానీ అలాంటి పరిస్థితులు ఏం చేయాలంటే దేవుడు మనం స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. పౌలని సరే ఏం చేస్తారు? శ్రమ గుండా వెళ్తున్నారు, వేదనలు ఉన్నారు, దుఃఖము బాధ వేదనలు, వాళ్ళ గాయపరచబడ్డారు, రక్తం కారుతున్నది కదా, ఆ శరీరం అంతా నొప్పితున్నది. కానీ ఏం చేశారంట? దేవుని వాళ్ళ ఆరాధించాను, వాళ్ళు స్తుతించాను, దేవుని గణపరిచాను కాబట్టి వాళ్ళ సంఖ్యను వెలుగొట్టబడే చెరసాల నుంచి వాళ్ళు బయటికి రాగలిగారు. అంటే శ్రమ గుండా వెళ్తున్నప్పుడు శ్రమలో అయినను ఏం చేయాలంట? మనం దేవుని స్తుతించి దేవుని ఆరాధించాలి. దేవుని వాక్యాన్ని భుజించినప్పుడు అలాగే ఆనందము సంతోషము ఖచ్చితంగా ఆ రోజు తనకి జరిగితే ఈరోజు మనకి జరుగుతుందని. ఆ రోజు ఇర్మియా కూడా ఒక మానవుడే, దేవుడి ద్వారా పిలువబడిన వ్యక్తి, ఎన్నుకొనబడిన వ్యక్తి. మనం కూడా ఏర్పరచబడిన జనంగా ఉన్నాం. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. గాడ్ హస్ చోసెన్ us. వీఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్ అంటే మనం కింగ్స్ అండ్ ప్రీస్ట్స్ పిలుస్తున్నాడు. మనం కూడా యాజకులు, మనం కూడా ప్రవక్తలు, మనం కూడా పాస్టర్స్, మనం కూడా దేవుని వాక్య పరిచయం చేస్తాం. శ్రమ గుండా వెళ్తున్నాం. ఏంటంట? దేవా నన్ను ఎవరైతే శ్రమ పెడుతున్నారో నేను వాళ్ళని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నీవు వాళ్ళని నాశనం చేయి. మనం ఎవరితో గొడవపడినా మనకేం రాదండి, మనము గెలవలేదు. అందుకే వాక్యం చదువుతుంది, అపవాది మన పట్ల ఏదైతే ప్రయత్నం చేస్తాడో కదా వాడు గెలవడు అని వాక్యం చదువుతుంది. సో హీ విల్ నాట్ ప్రివేల్, ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ప్రివేల్. దేవుని మాట ఎగ్గుతుంది, దేవుని మాట మాత్రమే ఏం చేస్తుంటే ఎదుగుతుంది, ఏమిటో మనని ఓవర్కమ్ చేస్తుంది, మనని దాటించగలుగుతుంది. ఏం చేస్తాడు? అష్యూరెన్స్ ఇచ్చాడు, అంటే హామీ ఇచ్చినాడు. ఎక్కడ? మొదటి అధ్యాయంలో మనం హామీ చూస్తున్నాము, 10వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంకొక హామీ ఇస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? నేను నిన్ను విడువను, నీతో ఉంటాను మాట్లాడుతున్నాడు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యముల అధిపతికి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు సంతోషం. ఎవరి పేరు పెట్టబడ్డది? దేవుని పేరు తనకి పెట్టబడ్డది. అంటే ఏంటిది? వాక్యం రాబడ్డది. వీఆర్ ఆల్ కాల్డ్ యాజ్ గాడ్స్. మనందరం కూడా దేవుళ్ళగా పిలువబడ్డాం. అంటే చిన్న దేవుడు, ఆయన పెద్ద దేవుడు. అలాగే అంటే నా పేరు పెట్టి పిలిచిన జనాంగంలో ఉన్నాం కాబట్టి గాడ్ హెస్ కాల్డ్ యూ బై యువర్ నేమ్. నీ పేరు పెట్టి పిలుచుకున్నాడు మనం గమనించినాం. దేవుడు తన పేరు పెట్టి ఇర్మియాని పిలిచినట్లయితే తన పేరు బట్టి ఏం చేస్తాడు? నేను నిన్ను నాశనం చేయను, నీకు ఆనందము సంతోషం నేను కలగజేస్తాను. ఎందుకు? నువ్వు నా పట్ల యథార్థమున్నావు, నువ్వు నా పక్షాన నా ప్రజలతో మాట్లాడుతున్నావు. వాళ్ళు ఎంత విసిగించినా నువ్వు విసిగిపోకుండా. యోనాని నినివే వెళ్ళమంటే బహుశా యోనా నినివే గురించి చదువుంటాడు, వినుంటాడు, గ్రహించుంటాడు. ఏం చేశాడు? ఆయన యోనా విసిగిపోయినాడు. ఎందుకు విసిగిపోయినాడు? అరే వాళ్ళని ఎందుకు రక్షించాలి, వాళ్ళని ఎందుకు కాపాడు, వాళ్ళంతా మూర్ఖులు, వాళ్ళంతా ఘోరమైన పాపులు అనుకోండి, లేకపోతే ఘోరమైన మనుషులు భూలో ఎవరు ఉండరు, అంత కఠినస్తులను ఎందుకు నేను వెళ్ళాలి, ఎందుకు వాక్యం చెప్పాలి అని విసుగుదలతో ఏం చేశాడు? దేవుని మాట లెక్క చెప్పకుండా పారిపోతున్న వ్యక్తిని దేవుడు పట్టుకొని పిలిచి తన ద్వారా వాక్య పరిచయం చేస్తాడు. బహుశా అలాంటి పరిస్థితుల్లో ఇంకా నువ్వు నన్ను పట్టించుకోకపోతే నేను పరిచయం చేయను, నేను పరిగెత్తి వెళ్ళిపోతాను, పారిపోతాను అనుకున్నాడేమో ఇర్మియా. ఏం చేస్తాడు? దేవ ఒక్క ప్రార్థన చేస్తాడు, నన్ను జ్ఞాపకము చేసుకో. అలాగే ఏ విధంగా దొంగ దేవా
నీ పరదేశాలకు వెళ్ళినప్పుడు, నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకో అన్నాడు. అదేవిధంగా ఇర్మియా కూడా, దేవా నువ్వు నన్ను గుర్తు చేసుకో, నేను ఎలాంటి వ్యక్తిని, ఎలాంటి వాడి, నా శ్రమ ఏంటిది, నా పరిస్థితి ఏంటిది. తన మాట భుజించిన వెంటనే తన జీవితంలో, తన హృదయంలో ఆనందము, సంతోషము కలిగినది. హల్లెలూయా. 17వ వచనం. సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుంటలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు కనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. నా బాధ ఎలా ఎడతెగదాలని. నా గాయం ఎలా చదువు 18 కూడా. నా గాయము ఎలా ఘోరమైన గాయము, అది స్వస్థత నొందలేకపోనేలా. నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల అవుదువా, విలువని జలమవుదువా. 17, 18 వచ్చి గమనిస్తే దేవుని క్వశ్చన్ చేస్తున్నాడు, దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? నా బాధ ఎలా ఎడతెగ నీ దాయను, నా గాయములు ఎలా ఘోరమైన దాయను, అది స్వస్థత నొందకపోయినేలా. నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వధువుగా నిలువని జలములమవుతావా. అంటే ఏంటిది? ఈ విధంగా నువ్వు ఉంటావా అని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఎండమావులు అంటే ఏంటిది? చూడడానికి నీళ్ళుంటాయి, అక్కడ వెళ్ళి చూస్తే ఏముండదు అంటే ఉద్దేశం ఏంటిది? నువ్వు చూడడానికి దేవుడిలాగా ఉన్నావు, మరి నేను ఆ పరిస్థితికి వచ్చేసరికి ఏమవుతానంట? అరే దేవుడు లేడు నాతో, దేవుడు ఉన్నాడని భరోసాతో అంత దూరం వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఏమున్నదంట? దేవుడు లేడు. అంటే ఎండ మావులు లాగా నువ్వు నాకు కనిపిస్తావా? దేవుని ప్రశ్నిస్తుండగా దేవుడు తనకు ఇచ్చిన ఉత్తరం ఏంటిది? 19వ వచనం గమనిస్తాం. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీ వచనంలో, ఏవి కలంలో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండు. వారు నీ తట్టు తిరగవలెను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. ఏమన్నాడు? కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చి, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏమన్నాడు? మీరందరూ కూడా నన్ను విసర్జించి మీరు వెళ్ళిపోయినారు కాబట్టి మీరు అంటే ఇర్మియా చెప్తే ఇర్మియాతో పాటు ప్రజలందరూ కూడా ఒక హెచ్చరికలు ఇస్తూ వచ్చినారు. నీవు నా వైపు అంటే ఇర్మియా దేవుని విషయంలో వ్యతిరేకత చూపెట్టలేదండి. ఇర్మియా ఈ మాటలన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? మీరు నా వైపు తిరుగుతే నేను మీ వైపు తిరుగుతూ అంటున్నాడు. అంటే ఇస్రాయేల్ ప్రజలు కానీ మనం కానీ దేవుని దృష్టిలో ఎంత మూర్ఖులుగా ఉన్నా, ఎంత మూర్ఖత్వంలో ఉన్నా కానీ దేవుడు ఒకే ఒక ఆశ కలిగి ఉన్నాడండి. ఏమన్నాడు? అయ్యిందేదో అయిపోయింది. ఏ ఎక్స్టెంట్? నిన్ను నాశనం చేస్తే, నిన్ను నాశనం చేస్తా అంటే అంత విసిగిపోయినాక మాట్లాడుతున్నప్పుడు క్షణం మాత్రమే. తర్వాత ఏమన్నాడు? మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను. అంటే ఏంటిది? చేసే అన్నీ కూడా మర్చిపోయి, చేసే అన్నీ కూడా పక్కన పెట్టి కేవలం మీరు నా వైపు తిరగండి, నేను నీ వైపు తిరుగుతాను. అంటే ఏంటిది? మీరు లోకం వైపు కాకుండా మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను. ఏమన్నాడు? నేను నిన్ను తిరిగి రప్పించును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తింపునట్టు ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారి నీ తట్టునకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. Therefore thus says the Lord, if you return, then will I bring thee again, and thou shalt stand before me. And if thou take forth the precious from the wine, thou shalt be as my mouth. Let them return unto thee, but return not thou unto them. ఏమన్నాడు? వాళ్ళు నీ వైపు తిరగాలి కానీ నీవు వాళ్ళ వైపు తిరగొద్దు. అంటే ఏంటిది? మళ్ళీ భరోసా ఇస్తున్నాడు. నేను అన్నీ చేస్తా, సరే నువ్వు చెప్పిందంతా కూడా నేను ఒప్పుకుంటాను, నమ్ముతున్నాను కదా, నువ్వేం తప్పు చేయలేదు కదా, నిన్ను క్షమిస్తా, వాళ్ళని క్షమిస్తా. కేవలం మీరు అందరూ ఏంటంటే మీరు నా వైపు తిరగండి, మీరు మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు.
వాళ్ళేంటంటే భావదేవతలు కానీ ఎక్కడైతే పూజ పునస్కారాలు చేస్తున్నారో వాళ్ళ వైపు వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని హెచ్చరికనిస్తాడు. ఏమన్నాడు? లెట్ దెమ్ రిటర్న్ అంటు ది బట్ రిటర్న్ దౌ నాట్ అంటు దెమ్. అప్పుడు నిన్ను ఆ ప్రజలను పడగొట్ట చాలని యుద్ధడి ప్రకారముగా నేను నిన్ను నియమించదను, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉండదను. కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు, కానీ నిన్ను జయింపలేకపోదరని యెహోవా సెలవించుచున్నాడు. ఏమంటాడండి? అప్పుడు అంటే మీరు నేను చెప్పినంత చేస్తే then I will make thee unto these people a fenced brazen wall. ఫెన్స్ అంటే ఏంటి? ప్రహరీ గోడ. ఎలాంటి ప్రహరీ గోడ? సిమెంట్ గోడ కాదండి, ఇత్తడి గోడ లాగా నేను మిమ్మల్ని నిన్ను చేస్తాను భారతలు. అంటే ఏంటి? శత్రువు మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళు గెలవరు అని మాత్రం శ్రమిస్తారు. ఇత్తడి గోడ ఉంది లేదా ఫెన్స్ ఉంది కాబట్టి శత్రువు రాడు అని చెప్పట్లేదు. శత్రువు నీ చుట్టూ కంచె ఉన్నా లేకపోయినా శత్రువు ఖచ్చితంగా వస్తాడు. కానీ శత్రువు వచ్చినప్పుడు, శత్రువు నీ పట్ల యుద్ధం చేసేటప్పుడు వాడు గెలవాడు. అంటే వాడు నీ దృష్టిలో నీ చేతి ద్వారా ఓడిపోతాడు. ఎందుకు ఓడిపోతాడంట? నేను నీకు తోడై ఉంటాను. ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ డిస్ట్రాయ్ దెమ్. ఫస్ట్ ఏమన్నాడు? మిమ్మల్ని నాశనం చేస్తాడు, మీరు నా వైపు తిరుగుతారు, నేను ఇప్పుడు వాళ్ళని నాశనం చేస్తాను. మీరు నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ శత్రువులే మిమ్మల్ని నాశనం చేస్తారు. మీరు నేను చెప్పిన మాట వింటే ఈ శత్రువుని మీరు నాశనం చేస్తారు. అంటే కేవలం దేవుని వైపు తిరగటము, దేవుని వైపు తిరగకపోవటం వలననే ఏం చేస్తాము? ఓటమి, గెలుపు అనేది క్రైస్తవులు మనము అనుభవిస్తాం. మనం ఓడిపోతున్నామా? కారణం ఏంటిది? మనం బలహీనులమని కాదండి, దేవుని మనం విసర్జించినాం కాబట్టి, దేవుని హస్తం మన పై నుంచి తొలగించబడదు కాబట్టి మనము ఓటమి అనుభవిస్తాం. మనం గెలిచినట్లయితే ఎందుకు గెలుస్తాము? దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను గెలుస్తున్నాను. శ్రమలలో దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఎందుకు గెలిపిస్తాడు? శ్రమలలో నువ్వు వాక్యాన్ని పూజించినావు కాబట్టి ఏమైందంట? నీ ఉద్యమం కలవరపడకుండా శ్రమ కలిగించబడ్డది, ఆనందము, సంతోషం, ఉత్సాహం నీ జీవితంలో తిరిగి కలిగించాడు కాబట్టి ఏం చేస్తాడు? నువ్వు గెలిచేవాడు ఉంటావు. అందుకే ఏమైనా వాక్యం రాబడ్డది ఫిలిప్పీలో, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. సమస్తం అంటే ఏంటిది? ఏదైతే నీ చేతిలో నీ ద్వారా ఏదైతే అసాధ్యమో క్రీస్తు నీతో చేయి కలిపినప్పుడు సమస్తము సాధ్యము. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అంటే ఆల్ థింగ్స్ అంటే నువ్వు ఏదైనా చేయగలవు. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అన్నాం. అంటే విత్ గాడ్ అంటే వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, నీ ద్వారా సమస్తము సాధ్యం. దేవుడు నీతో లేకపోతే నువ్వు ప్రతి యుద్ధం ఓడిపోతావు. చిన్న యుద్ధమైనా పెద్ద యుద్ధమైనా. యెహోషువ చిన్న పట్టణం, పూరణ పట్టణం వెళ్ళినప్పుడు ఎందుకు ఓడిపోయినారు? ఎందుకంటే వాళ్ళ దగ్గర దేవుడు లేడు. ఎందుకు లేడు? పాపము కారణంగా. ఆకాను చేసిన పాపం కారణంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి ఎట్లా యుద్ధం వెళ్ళారు? అరే మీరు బచ్చగాలు, మా ముందు ఎంత కదా తక్కువ చూపుతో చులకనగా అంటే వీళ్ళు చిన్న చిన్న రాజ్యమే, మేము ఈజీగా మనం గెలవగలుగుతాము. ఎందుకు? మా దగ్గర అందరి మీద ఎరుక పట్టణం జయించిన వాళ్ళము, వీళ్ళు మా దృష్టిలో ఎంత అనేది. ఏ దృష్టిలో ఉన్నారు? వాళ్ళకి దేవుడు వాళ్ళ మధ్యలో లేడని తెలియదండి. ఓడిపోయిన తర్వాత యెహోషువ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని, దేవా మేము ఎందుకు ఓడిపోయాం, కారణం ఏంటిది అన్నప్పుడు తెలిసింది, మీ క్యాంప్లో లేదంటే మీ ప్రాంతం మీరున్న స్థలంలో పాపం ఉంది కాబట్టి మీరు ఓడిపోయారు. ఎప్పుడైతే దేవుడు ఆ పాపాన్ని పెరికి వేసినాడో తిరిగి ఏం చేశారు? మళ్ళీ యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు గెలిచినారు. అంటే ఏం చేయాలి? ఇష్టపడి చెప్పి హెచ్చరికండి, నేను మీతో ఉన్నంత కాలం మీరు గెలుస్తారు, నేను మిమ్మల్ని విడిచిపెట్టినట్లయితే మీరు ఓడిపోతారు. సో మనం గెలవాలా ఓడిపోవాలనేది ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలో ఉంది. కానీ దేవుడు ఇచ్చిన భరోసా ఏంటిది? మనల్ని మనం వ్యక్తిగతంగా మనం పరిశీలించుకుంటే
మనము దేవుని దృష్టిలో నిలబడాలని కూడా అర్హత లేదండి. కానీ దేవుని కృపను బట్టి, దేవుని కనికరం బట్టి దేవుడు మనల్ని దేవుని సన్నిధికి వచ్చే అర్హతని ఆ కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ కృపను బట్టి ఏం చేశాడు? మీరు చేసినంత కూడా నేను క్షమిస్తాను, కేవలం మీరు నా వైపు తిరగండి, మీరు దాని జోలికి మళ్ళా వెళ్ళకండి. మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను. ఏం చేశాడంట? ఆనందం, శ్రద్ధ, ఉత్సాహం తిరిగి మన జీవితంలో కలుగజేస్తాడు. ఏమన్నా వర్స్ 20లో, ఫర్ ఐ యామ్ విత్ వర్స్ and I will make thee unto these people a fence, praise the Lord, and they shall fight against thee, but they shall not prevail against thee, for I am with thee to save thee and to deliver thee, saith the Lord. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయుందును. హల్లెలూయా. ఎందుకన్నాడు? ఐ విల్ బీ విత్ యు టు సేవ్ యు అండ్ టు డెలివర్ యు. మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని విడిపించడానికి నేను మీకు తోడై ఉన్నాను. దేవుడికి టైం పాస్ కాకుండా నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి అరే తోడుగా వెళ్దాం అనుకుని రావట్లేదండి. కొంచెం పిల్లలు కానీ మనం ఎప్పుడైనా బయటకు వెళ్తున్నాడు ఏం చేస్తాం? ఒంటరిగా ఉంటే ఎవరినొకరు తోడు తీసుకెళ్తాం. ఆ తోడున్నాడు మనకి ఏమైనా సాయం చేశాను కాదు, ఒక భరోసా, ధైర్యం. ఇద్దరం వెళ్తున్నాం కదా, నాకు ఇంకొకటి తోడున్నాడు. వాడు నీకంటే ధైర్యవంతుడు కాకపోవచ్చు, నీకంటే బలవంతుడు కాకపోవచ్చు, ఆయన కానీ భరోసా అంటే ఇంకొక వ్యక్తి. కొంచెం మన చిన్న చిన్న పిల్లలు కూడా తోడు తీసుకెళ్తూ ఉంటారండి. పెద్దలు పేరెంట్స్ ఉంటే ఏం చేస్తారు? చిన్నపిల్లలు 2 years 3 years పిల్లల్ని కూడా ఒంటరిగా షాప్కి వెళ్ళకుండా ఏం చేస్తారు? తోడు తీసుకెళ్తారు. ఎవరి తోడు? వాడు వీనికా, తల్లికా, లేకపోతే పిల్లలకి. ఇద్దరు మీద ఎవరికి తోడు కావాలి? చిన్నకి తోడు కావాలి. కరెక్ట్. తల్లి ఏం చేస్తుంది? వీడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇద్దరు వెళ్తారు, ఇద్దరు వస్తారు. సో దేవుడు మనకి తోడుగా ఉన్నంత వరకు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎప్పుడు తోడుగా ఉంటాడు? దేవా నీవు నీ తోడు నాకు అవసరమని అడిగినప్పుడే తోడు ఇస్తాడు. కానీ ఒంటరి వెళ్తా వెళ్ళు, వెళ్తా వెళ్ళు. కానీ ఏం చేశాడంట? రెడీగా ఉన్నాడు. అరే అంత దూరం వెళ్ళినాడు కదా, అక్కడ వెళ్ళినాక కూడా నా తోడు కావాలని అడిగితే నేను వెంటనే వెళ్ళి తనకి సహాయం చేస్తాను. ఇదిగో నీ తలుపు ఏం చేశాడు? ద్వారం దగ్గర తడుతున్నాడు. ఎందుకు తడుతున్నాడు? ఒకరోజు కాకపోతే ఒకరోజు ద్వారము తెరవకపోతాడా? నేను తనలోకి వెళ్ళకపోతానా? తనతో నేను సహవాసం చేయకపోతానా అన్న ఆలోచనతోని తలుపు తట్టే దగ్గర విసిగిపోవట్లేదండి. మనం చేసిన క్రియను బట్టి విసిగిపోతున్నాడు. మనం ద్వారం తెరిచినట్లయితే దేవుడు రావడానికి సిద్ధపడతాడు, మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. ఇంకేమన్నాడు? ఐ విల్, వర్స్ 21. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఏమన్నాడు? I will deliver thee out of the hand of the wicked, and I will redeem thee out of the hand of the terrible. దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతుల నుండి మిమ్మను విమోచించెదను. హల్లెలూయా. విడిపించడానికి, విమోచించడానికి ఆ రోజు తండ్రి దేవుడు ప్రయాసపడితే, మరి ఈరోజు యేసుక్రీస్తు తన రక్తం ద్వారా మనల్ని కడిగినాడు, పరిశుద్ధపరిచినాడు, విమోచించినాడు, విడుదల అనుగ్రహించినాడు. కేవలం మనం ఏం చేయాలంటే మనము దేవుని వైపు తిరగాలి. ఇర్మియా 20వ అధ్యాయము 10-11 గమనించాలి. చివరిగా ఇర్మియా 20వ అధ్యాయము 'నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని, వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల ప్రేమను చాటించుచుండు. అతడు ఒకవేళ చిక్కబడు, అప్పుడు మనం అతనిని పట్టుకొని అతని మీద పట్టు తీర్చుకుందామని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టుకుని ఉన్నాను. అయితే పరాక్రమము గల శూరుని వలె ఎక్కువగా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు నన్ను గెలవక తృప్తిల్లుదు. వారు యుక్తిగా జరుపుకొనరు కనుక బహుగా సిగ్గుపడదు. వారెన్నడూ మరుగున పడడానికి నిత్యవమానము పొందుతుంది. 11వ For I heard the defaming of many, fear on every side. Report, they say, and we will report it.
All my familiars watch for my head, halting, saying, peradventure he will be enticed, and we shall prevail against him, and we shall take our revenge on him. శత్రులు నా పైన గెలుస్తారని ఎదురు చూస్తున్నారంట. కానీ ఏమంటాడు 12వ బట్ ద లార్డ్ ఈజ్ విత్ మీ యాజ్ ఎ మైటీ టెరిబుల్ వన్, therefore my persecutors shall stumble, and they shall not prevail. They shall be greatly ashamed, for they shall not prosper. Their everlasting confusion shall never be forgotten. సైన్యములకు అధిపతి యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడు నీవే, అంతరిక్రములను హృదయమును చూచువాడవు. అయితే పరాక్రమ గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా కొనరు కనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూను మరువబడని నిత్య అవమానం పొందుదురు. అంటే మర్చిపోలేని అవమానం వాళ్ళు ఎవరు పొందుకుంటారంట? శత్రువులు పొందుకుంటారు. వాక్యం చదివిస్తారు. ఎందుకు? పరాక్రమం గల బలాఢ్యుడు మనతో ఉన్నాడు. ద మైటీ వన్, ఎల్ షడాయ్ అని పిలుస్తున్నాం. పరాక్రమం గల బలాఢ్యుడు అని మనం ఏం చేస్తాము? మనతో ఉన్నాడు కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. చాలాసార్లు మనం అనుదిన జీవితంలో చిన్న చిన్న విషయాలు మనల్ని కృంగదీస్తూ ఉన్నాయండి. చిన్న చిన్న విషయాలు కురిగిపోతున్నాము, దుఃఖపడుతున్నాము, వేదన పడుతున్నాము, లేకపోతే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అన్నింటిలో కూడా ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే, దేవుని వాక్యాన్ని మనం భుజించినప్పుడు మన శ్రమ వెలగొట్టబడుతుంది, ఆనందము సంతోషము మన జీవితంలో కలిగించబడుతుంది. ఎందుకు? దేవుడు తన శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి, తన ప్రేమని బట్టి, తన కృపను బట్టి, తన కనికరాన్ని బట్టి ఏం చేస్తాడు? ఎంత దూరం వెళ్ళినా, ఎంత ద్వేషించినా, ఎంత పగతో ఉన్నా, ఎంత మనం వద్దనుకుంటున్నా కానీ దేవుడు ఏమన్నాడు? మనము కావాలనుకుంటున్నాడు కాబట్టి అక్కడ వెయిట్ చేస్తూ కేవలం మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతూ ఉంటాను. When we turn towards God, God will turn towards us, and we will prevail over the enemy. మనము శత్రువుల ఎదుట, శత్రువుల దృష్టిలో, శత్రువులతో పాటు ఏం చేస్తాం? వాళ్ళ విషయంలో మనం తప్పకుండా గెలుస్తాం. మనం ఓడిపోవటము దేవుని ఉద్దేశం కాదు, దేవుని చిత్తం కూడా కాదు. మనము వీఆర్ కాల్డ్ మోర్ దెన్ కాంకరర్స్. మనం గెలిచిన వారము. యుద్ధం యెహోవాదే అంటాడు. అంటే ఏం చేయాలి? నేను కేవలం యుద్ధం స్టార్ట్ చేయాలి, పక్కనే నిలబడి దేవుడు యుద్ధం ఆడేవాడు. మోషే ఎప్పుడైతే యుద్ధం చేస్తూ ఏం చేస్తాడంట? 2 చేతులు ఎత్తినప్పుడు వాళ్ళు గెలుస్తున్నారు, చేతులు కింది చేసినప్పుడు వాళ్ళు ఓడిపోతున్నారు. ఎప్పుడైతే తెలుసుకున్నారో ఇద్దరు కూడా సహాయం చేయడానికి తన చేతులు, అంటే యుద్ధం చేసేంత వరకు కూడా తన చేతులు ఎత్తిపట్టే ఉన్నాడు. అంటే మనం గెలవాలంటే ఏం చేయాలంటే మన చేతులు దేవుని వైపు చాపాలి. దేవా నీవు నాకు సాయం చేసేవాడు. పేతురు మునిగిపోతుండగా, అయ్యా నేను మునిగిపోతున్నాను అన్నప్పుడు ఏం చేసి తన చెయ్యి చాపినప్పుడు దేవుడు కూడా తన చెయ్యి, యేసుక్రీస్తు కూడా తన చెయ్యి చాపి, తన చెయ్యి పట్టుకొని లేపి నిలబెట్టగలిగాడు. మునిగిపోతున్న వ్యక్తి, చనిపోతున్న వ్యక్తి, అలా కృంగిపోతున్న వ్యక్తి తన నీతి అనే దక్షిణాస్తంతో చెయ్యి చాపి మనం ఎత్తిపడతాను వాగ్దానం ఇచ్చినాడు. వాగ్దానం నెరవేర్చేవాడు. ఇక్కడ మనం ఏం చేయాలి? మనం దేవుని వైపు తిరిగితే దేవుడు మన వైపు తిరుగుతాడు. అందుకే వాక్యం తెలుస్తుంది, ద లార్డ్ అష్యూరెన్స్ అండ్ రీఅష్యూరెన్స్ అంటే ఏంటిది? తిరిగి హామీ ఇస్తాడు, భరోసా ఇస్తున్నాడు. ఈ భరోసా అన్న మాట ఎప్పుడు విన్నామండి? కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు విన్నాం ఈ మాట. 6 భరోసాలు ఇచ్చినారు మనకి. మరి ఎంతమంది ఆ భరోసా పొందుకోవడం మనకు తెలియదు కానీ, బట్ దేవుడు ఇచ్చిన ప్రతి భరోసా, అంటే ప్రతి మాట, ప్రతి అష్యూరెన్స్, ద వర్డ్ ఆఫ్ అష్యూరెన్స్ ఏమంటే మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఎందుకు? ఆయన వాగ్దానం ఇచ్చి వాగ్దానము నెరవేర్చేవాడు కాబట్టి. నిన్ను ఎన్నడూ విడిపడి ఎడబాయినాడు కాబట్టి నిన్ను నన్ను విడవట్లేదు, ఎడబాయట్లేదు. అంటే ఏంటి? ఎంత దూరం వెళ్ళినా కానీ ఏం చేస్తాడంట? తన వైపు తిప్పుకోవడానికి మన మార్గము వంకర టింకరగా చేస్తాడు, మార్గము సరళంగా కూడా చేస్తాడు. స్ట్రైట్గా నిలవే పోతే వస్తుంది. ఇక్కడ ఏం చూస్ చేస్తున్నాడు? యోనా వంకర టింకర్ మార్గం చూస్ చేస్తున్నాడు. నువ్వు ఎంత దూరం వెళ్తావో వెళ్ళు,
తన మార్గమన్నీ వంకర టింకర చేసి సముద్రంలో వేయటము, ఓడ ఎక్కటము, ఓడలో తుఫాన్ రావటము, తన సముద్రంలో పడటము, చేప మింగటము, చేపల ప్రార్థన చేయటము, మళ్ళీ వాంతి చేయటము, ఒడ్డులో స్నానం చేయటం, మళ్ళీ నీళ్ళు ఇవ్వటం, ఇవన్నీ కూడా స్ట్రైట్ రోడా వంకర టింకర మార్గం. వంకర మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కానీ ఏం చేశాడు? వంకర మార్గాన్ని తిన్నమైన మార్గం చేసి తన ద్వారా ఒక పట్టణాన్ని రక్షించుకోగలిగినాడు. మనం ఎంత దూరం పరిగెత్తినా కానీ దేవుని దృష్టి నుంచి మనం పరిగెత్తలేము. ఎందుకు? మన ద్వారా ఏదైతే చేయించాలనుకున్నాడో మన ద్వారా అది ఖచ్చితంగా చేసి, కానీ ఏం చేయాలంట? మనం కేవలం సమర్పించుకోవాలి, సబ్మిట్ చేసుకోవాలి. దేవా, నువ్వు నా ద్వారా ఏదైతే చేయించాలనుకున్నావు నా ద్వారా అది జరిగించు, నేను నీకు సమర్పించుకుంటాను. ఐ సబ్మిట్ మై సెల్ఫ్. నేను సమర్పించుకున్నాను, నేను నీ వైపు తిరుగుతాను. నా పట్ల విడుదల ప్రతి వాగ్దానం ప్రవచనం నా జీవితం నెరవేర్చబడదు కాక అని మనం మొరపెట్టుకుంటే దేవుడు ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడు వస్తున్నాడు. అలాగే దేవుడు కొద్ది మాటల్ని దీవించుగాక.